బల్లి మానవ శరీరంపై పడితే ఎటువంటి ఫలితాలు ఉంటాయి? బల్లి శరీరం పైన పడే చోటును బట్టి శుభమా లేదా అశుభమా అని చెప్పవచ్చు. బల్లిని చూస్తే చాలా మంది భయపడతారు. ఎందుకంటే బల్లి శరీరం పై పడితే చాలా అశుభాలు కలుగుతాయి అని చాలా మంది భావిస్తారు. అయితే బల్లి శరీరం పై పడితే ఎలాంటి శుభాలు మరియు అశుభాలు జరుగుతాయో బల్లి శాస్త్రంలో చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. స్త్రీ మరియు పురుషుల శుభ మరియు అశుభ ఫలితాలు. కుడి కన్నతలపై సోదరీమణులకు కీడు, తల మీద మేనమామకు కీడు. పురుషులకు కుడి ప్రక్కన శుభం, ముక్కుపై ఆలస్యముగా సుఖం, ముఖముపై కార్యానుకూలత, విజయం, ధనలాభం. ముక్కుకు మధ్యన బల్లి పడినచో శుభము, ముక్కు కొనపై పీడ, తల వెంట్రుకల చివర -14 మాసములలో మరణం సంభవం. బల్లి స్త్రీలపై పడితే కలిగే అశుభాలు. స్త్రీలకు శిరస్సు నందు గాని ముంగురుల మీద గాని ఆపదలు. స్త్రీలకు తలముసుగు మీద బల్లి పడినచో మిక్కిలి కీడు. కొప్పుపై పడితే రోగాలు వచ్చే సూచన. కుడి కన్ను పై పడితే టెన్షన్లు. ఎడమ చెయ్యి పై పడితే అనవసర ఒత్తిడికి లోనవుతారు. చేయి గోళ్లపై పడితే కలహాలు, గొడవలు వస్తాయి. రెండు పెదవులపై కష్టాలు కలుగుతాయి. వీపుపై పడితే మరణ వార్త వింటారు. తలపై పడితే మరణ భయం. స్త్రీ మరియు పురుషుల శుభ మరియు అశుభ ఫలితాలు. మెడకు ఎడమ ప్రక్క వాహన ప్రాప్తి. శిశ్నమునందు సంతానము, ధనధాన్య ప్రాప్తి. మర్మావయవ రోమములపై దేశపరిత్యాగము. ఉదరమునందు ధనలాభము. నాలుకయందు విద్యాలాభము. గడ్డము మీద అపమృత్యువు. దంతముల మీద భూమి నష్టము. గడ్డము వెంట్రుకల మీద కారాగార ప్రాప్తి. వెనుక మెడయందు మరణభయము. కుడి భుజము వ్యసనము. మెడ వెనుక భాగము కీడు. రొమ్ముపై అమితానందము, సౌఖ్యము. శిశ్నమునందు సంతానము, ధనధాన్య ప్రాప్తి. లింగము మొదట దాంపత్య సుఖము లేకపోవుట. కటి ప్రదేశమున మొల సంతానలాభము. నాభిపై స్త్రీ సౌఖ్యం. ఎడమ భుజము విశేష ప్రజాదరణ. కంఠమున ఆప్తుల ఆగమనం. ఒకేసారి రెండు పెదవులపై మరణము. వీపుకు కుడి రాజ్భీతి. చేతి మణికట్టు అలంకార ప్రాప్తి. భుజముల మీద మరణం. నడుముకు ఎడమ ప్రక్క తల్లిదండ్రులకు పీడ. రొమ్ముపై అమితానందము, సౌఖ్యము. వీపుకు ఎడమ జయము. చేతియందు ద్రవ్యనాశనం. నడుముకు మధ్యన ధనలాభం. ప్రక్కటెముకలపై మరియు నడుము కుడి భాగం సోదరీమణులకు హాని. బల్లి మీద పడితే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. బల్లి మానవ శరీరంపై పడితే కలిగే శుభాలు మరియు అశుభాలు. స్త్రీ మరియు పురుషుల శుభ మరియు అశుభ ఫలితాలు. స్త్రీలకు నొసటి మీద ధనలాభము. జడ మీద భర్తకు హాని. స్త్రీలకు జారుముడి మీద మేలు. స్త్రీలకు చెవి దగ్గర చెంప మీద శుభము. పురుషులకు నొసటి మీద ఉద్యోగాభివృద్ధి, కీర్తి, సంపద, బంధువుల ఆదరణ. ముక్కుకు మధ్యన బల్లి పడినచో శుభము. మగవారికి కుడి కంటిపై కుడి చెవిపై మిక్కిలి లాభము. జుట్టుముడి మీద రోగం. స్త్రీలకు ఎడమ చెవిపై సంపద. ముక్కుకు ప్రక్కన మిత్రలాభము. పాదముల సందులయందు రోగము. కాలివ్రేళ్లయందు పడినచో సంతానమునకు హాని. గోళ్ల మీద పడినచో హాని. కుడి పిక్కయందు పడినచో లాభం. ఎడమ పిక్కయందు పడినచో నష్టము. మడమలు మోకాళ్లయందు పడినచో జయము. కుడి తొడయందు బల్లిపడినచో సంతాన హాని. తొడలు యందు బల్లిపడినచో సంతానలాభం. తొడల మొదట బల్లిపడినచో నీరసము. గజ్జలయందు అనారోగ్యము. వృషణములపై దాంపత్యహాని. ఎడమ అరచేతిలో కష్టములు. కుడి వ్రేళ్లు మధ్యన మరియు ఎడమ చేతి గోళ్లు మీద ధనలాభం. కుడిమోచేయి పై భాగము శత్రునాశనము. చేతి మొదట్లో ధనధాన్యములు, యశస్సు. మణిపూస మీద ధనవంతుడు. ఎడమ చేతిపై స్త్రీ సుఖం.
రొమ్ములపై పడితే మంచి జరుగును. కుడి కాలుపై పడితే శత్రునాశనం జరుగుతుంది. పిక్కలపై పడితే అనుకోకుండా బంధుమిత్రుల రాక. భుజంపై మరియు కాలివేళ్లపై పడితే నగల ప్రాప్తి కలుగుతుంది. కుడి చెవి మరియు చేతులపై పడితే ధనలాభం కలుగుతుంది. కుడి భుజం మరియు తొడలపై పడితే కామం. ఎడమ కన్నుపై పడితే మీ భర్త దగ్గర ప్రేమ పొందుతారు. రొమ్ముల మీద శుభం. క్రింద పెదవి విందుభోజనము. గడ్డం వెంట్రుకలపై చెరసాల ప్రాప్తి. గొంతు ఎముక సంకటము. మీసములకు ఎడమ ప్రక్కగా కీడు. వ్రేళ్ల మీద బల్లి పడినచో ఆపదలు. స్త్రీ మరియు పురుషుల శుభ మరియు అశుభ ఫలితాలు. బల్లి పాదములపై పడినచో వ్యాపారాభివృద్ధి. మడమల వెనుక భాగమున కారాగార దర్శనము. పాదముల వెనుక భాగమున సుఖము. కుడి పాదము వ్రేళ్ల మీద గాని గోళ్ల మధ్య గాని పడినచో సిరిసంపదలు చేకూరును. పాదములకు ఎడమవైపున క్రింద భాగంలో పడినచో నష్టము. పాదములకు కుడివైపున పై భాగమందు ధనలాభం. పాదములకు మధ్యలో హాని. తొడకు వెనుక భాగమున విషభయం. తొడకు ముందు భాగమున సుఖం. తొడకు లోపలి భాగమందు స్త్రీ సౌఖ్యము. బల్లి పురుషులపై పడితే కలిగే అశుభాలు. మోచేయి పై పడితే డబ్బు నష్టం కలుగును. కుడి భుజం పై పడితే చాలా కష్టాలు వస్తాయి. ఎడమ భుజం పై పడితే అగౌరవం కలుగును. తొడపై పడితే వస్త్రాలు నాశనం అవుతాయి. కాలి వ్రేళ్లపై పడితే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. పెదవుల మధ్యలో పడితే మృత్యువు సంభవిస్తుంది. పైన పెదవి పై పడితే కలహాలు వస్తాయి. కుడి చెంప పై పడితే బాధలు వస్తాయి. కుడి కన్ను పై పడితే అన్ని పనుల్లో అపజయాలు. కుడి వీపు పై పడితే రాజభయం కలుగును. కాలి వ్రేళ్లపై పడితే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కుడిచేతి గోళ్ల మీద వ్యవహార చిక్కులు. కుడి అరచేతియందు లక్ష్మీప్రదము. మోచేతులు విచారము. కడుపు ముడతలపై సోదరీమణులకు కీడు. రొమ్ము మధ్య పీడ. తలమీద బ్రహ్మరంధ్రమునకు వెనుక సంపన్నులగుదురు. కుడినెత్తి మీద తోబుట్టువులకు కీడు. అన్నాతమ్ములకు కీడు. నెత్తి వెనుక బల్లిపడిన తమ్ములకు కీడు. తలమీద బ్రహ్మరంధ్రమునకు ముందు పడిన మేనమామలకు చేటు. తలమీద బ్రహ్మరంధ్రమున పడిన మరణము. పై పెదవి మీద రాజ్యలాభము. నాలుకపై విద్యాలాభము. గొంతుక మీద భాగ్యము. తల మీద పడితే మరణం వెంటాడుతుంది. మీసాలపై పడితే కష్టాలు వస్తాయి. నుదురుపై పడితే వేరే సమస్యల్లో చిక్కుకోవడం. బల్లి మీద పడగానే ఆందోళన చెందకుండా స్నానం చేయండి. సూర్య నమస్కారం చేసి బల్లి దోషం పోవాలని ప్రార్థించండి. స్నానం చేసి దేవుడికి దీపం వెలిగించి దేవుడిని మీ దోషం పోవాలని కోరుకోండి. కంచి కామాక్షి అమ్మవారి గుడిలోని బంగారు బల్లిని సందర్శించడం వల్ల బల్లి దోషం పోతుంది. ఒకవేళ మీకు వీలు కాకుంటే ఆ గుడిని సందర్శించిన వాళ్ళ పదాలను మొక్కండి. లేదా కంచి కామాక్షి అమ్మవారి చిత్రపటానికి కానీ లేదా కంచి బంగారు బల్లి చిత్రపటానికి మొక్కడం మంచిది.